షలోమ్ అండ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. పులియనొట్టెల పండుగలో రెండవ రోజులో ఉన్నాం కదా పరిశుద్ధులారా. మరి నిన్న పగలంతా మొన్న సాయంకాలము పస్కాలో మీరు పాలు పొందారు. మరి ఈ దిన మన కృపావాక్యము చూసుకుందాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 29వ వచనము. వారు నమ్ముచున్నాము ఎలోహిం అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. యెషూవ మెస్సీయ వారి యొద్దకు ఇద్దరు గుడ్డివారు వచ్చి అడుగుచున్నారు, అయ్యా దావీదు కుమారుడా, మా కన్నులు తెరవ చేయమని వారు ఆయనను అడుగుచున్నారు. వారు ఆయన గురించి విన్నారు పరిశుద్ధులారా. సో అనేకమైన అద్భుతాలు ఈయన ద్వారా జరుగుతున్నాయని, కుంటివారు స్వస్థత పొందుకున్నారని, కుష్ఠవాయువుల వారు స్వస్థత పొందుకున్నారని, పక్షవాయువుల వారు పరిపెత్తుకొని నడిచారని, ఇవన్నీ వారు విని ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. ఆయన గురించి ఆయన కొరకు కనిపెట్టుకున్నారు. ఆయన స్వస్థపరిచే నాథుడని విశ్వసించి, అయ్యా మా కన్నులు తెరవమని ఆయన అడుగుతున్నప్పుడు ఆయన అంటున్నాడు, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అన్నాడు. వెంటనే వారికి చూపు కలిగింది. సో మనం నమ్మిన విశ్వసించిన మన నజరుడైన యెషూవ ఎలాంటి అద్భుతాలు చేయగలిగే శక్తిమంతుడు పరిశుద్ధులారా. మన నమ్మిక చొప్పున కూడా మన విశ్వాసం బట్టి కూడా అద్భుత కార్యాలు చేసే శక్తిమంతుడు ఆయన. మరి పేద విధవరాలు వచ్చి, అయ్యా నా కుమార్తె చావడానికి సిద్ధంగా ఉన్నదని అడిగినప్పుడు, నేను ఆహారము పిల్లలకు పెట్టే ఆహారం కుక్క పిల్లలకు పెట్టగలనా అంటాడు. అయ్యా కుక్క పిల్లలు కూడా బల్ల కింద పడి ఆ రొట్టె ముక్కలు తింటాయంటాడు. ఈ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకొని 2007లో పరిశుద్ధులారా నా పెద్ద కుమార్తె స్వీటీ మరి అనారోగ్యంతో జ్వరంతో మరి దాదాపు 4 రోజుల నుంచి హై ఫీవర్తో బాధపడుతున్నది. డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏమన్నాడు, ఈ రోజు కనుక తగ్గకుంటే మీరు తీసుకొచ్చి హాస్పిటల్ అడ్మిట్ చేయాలన్నాడు. హాస్పిటల్ అడ్మిట్ అంటే నాకు భయము, కానీ నేను పరమ తండ్రి పాదాల చెంత ప్రార్థిస్తూ విశ్వాసం ఉంచి ప్రార్థిస్తూ వచ్చాను. అద్భుతంగా ఆశ్చర్యంగా ఆ జ్వరమును మరి 104, 105 టెంపరేచర్ ఉన్న జ్వరమును అద్భుతంగా కొన్ని నిమిషాల లోపలనే పరమ తండ్రి తగ్గించాడు. ఆ సమయంలోనే విరిగిన నలిగిన హృదయమే నిశ్చితమైన బలి అని ఆ పాట రాసిన ఆ చరణం దాన్ని రాయడం జరిగింది పరిశుద్ధులారు. కాబట్టి విరిగిన హృదయంతో మనం ప్రార్థిస్తున్నప్పుడు, విశ్వాసముతో మనం ప్రార్థిస్తున్నప్పుడు, నమ్మకం ఉంచి మనం ప్రార్థిస్తున్నప్పుడు ఆయన అద్భుతాలు చేయగల శక్తిమంతుడు, మనల్ని స్వస్థపరిచే నాథుడు. మన జీవితాల్లో మన బిడ్డల జీవితాల్లో కూడా వెలుగులు నింపి దీవెనను ఆశీర్వాదం ఇచ్చే పరిశుద్ధుడి, అలాంటి నజరేయుని, అలాంటి రక్షకుణ్ణి, అలాంటి మెస్సైని కలిగి ఉన్నాము పరిశుద్ధులారా. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఆ ఇద్దరు గుడ్డి వారికి నాయన, వారు మీ యందు నమ్మకం ఉంచి విశ్వాసంతో అడిగినప్పుడు మీరు వారికి కంటి చూపునిచ్చినారు. మీరు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవారు. మా జీవితాల్లో కూడా వెలుగులు నింపి మా బిడ్డలను స్వస్థపరిచేవారు. మా బిడ్డల జీవితాల్లో మా కుటుంబాల్లో మీరు అద్భుతములు చేయవారైనారని మీకు స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యెషూవ మెస్సీయ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి. మన రక్షకుడును మన విమోచకుడును నజరేయుడైన యెషూవ మెస్సీయ దివ్య సముఖం నుంచి మీకును మీ కుటుంబములకును కృపయు శాంతి సమాధానము కలుగునుగాక. ఆమేన్.